పార్టీ మార్చిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదన్న జగదీష్ రెడ్డి విమర్శలతో సభ వేడెక్కింది. తాను అధికారం కోసం పార్టీలు మారలేదని ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర తనదని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా పదం అనకూడదు. ఈ సభలో వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా వంగంగి దండాలు పెట్టి జీవితులని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు.